हाय हेलो अस्सलाम वालेकुम। मैं हूँ डॉक्टर मोहिद्दीन बादशाह। आप देख रहे हैं ఎస్కేఎంబి హిందీ అకాడమీ ఛానల్। మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। ఆ, నేను ఈరోజు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ ఈద్గా పాఠాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। మీరు కూడా టెక్స్ట్ బుక్స్ తీసుకుని రెడీగా ఉంచండి। మరి ఇంపార్టెంట్ శబ్దార్థ మీనింగ్స్, డిఫికల్ట్ మీనింగ్స్ మీరు కూడా నోట్బుక్లో రాసుకోండి। మరి లెసన్లోకి వెళ్ళిపోదామా? ఈద్గా, ఈద్గా అంటే ఈద్ అంటే ఫెస్టివల్। ఈద్ అంటే ఏంటి స్టూడెంట్స్? ఫెస్టివల్। మరి అంటే గా అంటే ప్లేస్। అంటే ఏంటి స్టూడెంట్స్? ప్లేస్। ద ప్లేస్ వేర్ ముస్లిమ్స్ గ్యాదర్డ్ ఫర్ ఫెస్టివల్ నమాజ్, ఇట్ మీన్స్ ఈద్ నమాజ్। ముస్లిం సోదరులు పండుగల నమాజ్, ముస్లిం సోదరులకి 2 పండుగలు ఉన్నాయి, ఒకటి రంజాన్, 2 బక్రీద్। ఈ పండుగల సమయంలో మరి ఒక గ్రౌండ్లో, ఒక పెద్ద ప్రాంగణంలో అక్కడ పెద్ద టెంటలు వేసి మరి అక్కడ సామూహికంగా పండుగ నమాజ్ని ఆచరించే ప్రదేశాన్ని మనం ఏమంటాం? ఈద్గా అని అంటాం। ఓకేనా స్టూడెంట్స్? మరి మస్జిద్ వేరు, ఈద్గా వేరు। మస్జిద్ అనేది 5 పూటల మరి నమాజు ఆచరించే ప్రదేశం। మరి ఈద్గా అంటే పండుగ సమయంలో ఒక పెద్ద ప్రాంగణంలో మరి అక్కడ గ్యాదర్ అయ్యి పండుగ నమాజుని సామూహికంగా ఆచరించేటటువంటి ప్రదేశం। ఓకేనా స్టూడెంట్స్? మరి ఇది ఒక कहानी पाठ है, यह एक कहानी पाठ है। ओके, इसके कहानीकार कौन है? प्रेमचंद। चलिए दोस्तों आगे बढ़ते हैं। सो यहाँ पर उन्मुखीकरण दिया गया है। उन्मुखीकरण माने पाठ को आगे की ओर लेके जाना। चलिए देखते हैं हम। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। ఇక్కడ కవి గారు ఏం చెప్తున్నారు? పతికొంకో జలతి దుపహర్। పతిక్ అంటే ఎవరు? పతిక్ అంటే ఇక్కడ చూడండి, పతిక్ అంటే ట్రావెలర్, అంటే యాత్రికులు। ఇక్కడ చూడండి, పతికొంకో జలతి దుపహర్, ఇది ఎక్కడంతా కూడా ఎండగా ఉంది। ఈ ఎండ దుపహర్ అంటే మధ్యాహ్నం సమయం ఎలా ఉంటుంది? ఎండగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది। సో ఆ పతికొంకో జలతి దుపహర్ మే పేడ్ సదా దేతే హే ఛాయ, మరి ఆ యాత్రికులకి ఆ మండుతున్న ఎండలో మరి ఆ చెట్లు ఎల్లవేళలా సదా ఆల్వేస్ देते हैं छाया, they will give shadow to the travelers। खुशबू भरे फूल देते हैं। सी, खुशबू అంటే ఫ్రాగ్రెన్స్, అంటే మంచి సువాసననిచ్చే పూలను కూడా ఇస్తాయి। మరి హమ్కో నవ ఫూలోంకి మాల, మరి ఆ ఫ్లవర్స్ తోటి మనం ఏం చేస్తాము? ఒక కొత్త మాల అంటే గార్లాండ్, మాలను కూడా తయారు చేస్తాము। త్యాగి తరువోं के जीवन से हम भी तो कुछ देना సీఖే। త్యాగి అంటే సాక్రిఫైజింగ్, మరి చెట్లు మనకి ప్రతిదీ కూడా త్యాగం చేస్తున్నాయి, ఫ్రూట్స్ ఇస్తాయి, వాటి బ్రాంచెస్తో మనం ఏం చేస్తాము? మనం ఫర్నిచర్ తయారు చేస్తాము। మరి ఈ విధంగా ప్రతిదీ కూడా చెట్లు మనకి ప్రతిదీ కూడా మనకి ఇస్తున్నాయి, ఇచ్చి కాబట్టి ప్రతిదీ ఇచ్చి చెట్లు త్యాగం చేస్తున్నాయి। మనం కూడా చెట్లలాగా, ఈ వృక్షాలలాగా మనం కూడా ఇతరులకి సహాయపడాలి, మనం కూడా ఇతరులు కూడా ఇవ్వడం నేర్చుకోవాలి అనేది ఈ ఉన్ముఖీకరణ సారాంశం। ప్రశ్నలు చూద్దాం చూడండి। సి హియర్ సమ్ క్వశ్చన్స్, 3 questions given here।
पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है? యాత్రికులకి మండుతున్నటువంటి ఈ మధ్యాహ్నం సమయంలో మండుతున్నటువంటి ఈ మధ్యాహ్నం సమయంలో సుఖ వ ఆరామ్ కిస్సే మిల్తా హై? सुख व आराम किससे मिलता है? जल्दी से जल्दी बताओ. पेड़. वेरी गुड, यू गिवन राइट आंसर. खुशबू भरे फूल हमें क्या देते हैं? नव फूलों की माला. नव फूलों की माला. नव फूलों की माला. ओके. हम भी तो कुछ देना सीखे, कवि ने ऐसा क्यों कहा होगा? మై డియర్ స్టూడెంట్స్, ఈ థర్డ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఉద్దేశ్. ప్రతి పాఠానికి కూడా మనకి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ పాఠం చెప్పడానికి గల రీజన్ ఏంటి, ఉద్దేశం ఏంటి? సో ఈద్గా పాఠానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. చూడండి, కహానీ విధాకి భాషా శైలి సే పరిచిత్ కరాతే హుయే. మొట్టమొదటిగా ఇది ఒక కహానీ పాఠం అని మనం తెలుసుకున్నాం. ఈ కహానీ విధాకి భాషా శైలి సే పరిచిత్ కరానా. వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ టు ద స్టూడెంట్ అబౌట్ ద స్టోరీ లాంగ్వేజ్ స్టైల్. అంటే మనం పిల్లలకి కహానీ భాషా శైలిని పరిచయం చేయాలి. దానితో పాటుగా छात्रों में कहानी लेखन कला का विकास करना. అంటే కహానీ లేఖన్ కళా కా వికాస్ కర్నా అంటే వికాస్ అంటే డెవలప్ చేయాలి. ఏ కళను పిల్లల్లో డెవలప్ చేయాలి అంటే కహానీ, స్టోరీ రైటింగ్ ఆర్ట్ వీ షుడ్ డెవలప్ ఇన్ ద స్టూడెంట్స్. और त्याग, सद्भाव, विवेक जैसे संवेदन, कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. మరి వీటితో పాటు స్టూడెంట్స్లో సద్భావన, గుడ్ విల్, వివేక్, విజ్డమ్ అండ్ కర్తవ్యబోధ, రెస్పాన్సిబిలిటీ సంబంధి రిలేటెడ్ గుణం అంటే ఇలా గుణ అంటే క్వాలిటీస్ కదా. ఈ గుణాలన్నింటినీ కూడా వికాస్ కర్నా అంటే పిల్లల్లో డెవలప్ చేయాలి. మరియు ఔర్ బడే బుజుర్గ్ అంటే ఎవరు? స్టూడెంట్స్, పెద్దవాళ్ళు. బడే బుజుర్గోంకే ప్రతి శ్రద్ధ ఆధార్కి श्रद्धा और आधार की भावना का వికాస్ కర్నా. మరి పెద్దల పట్ల, మరి వృద్ధుల పట్ల శ్రద్ధ మరియు గౌరవం అనేటటువంటి భావనలను కూడా పిల్లల్లో వికసింప చేయాలి. అర్థమైంది కదా స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ మనం ఒక పిక్చర్ మనం చూస్తున్నాం. శబ్దార్థ, ఈ ఉద్దేశానికి సంబంధించినటువంటి శబ్దార్థాలు ఇక్కడ ఉన్నాయి, మీనింగ్స్ ఉన్నాయి. చూడండి, ఉద్దేశ్ అంటే ఏంటి? ఉద్దేశము, పర్పస్. కహానీ, స్టోరీ. విధా, టైప్ లేదా ఫ్రమ్, ప్రక్రియ అని అంటాం. పరిచయ్, ఓకే. వికాస్ అంటే డెవలప్మెంట్. త్యాగ్, సాక్రిఫైస్, ఓకే. त्याग sacrifice. सद्भाव, गुड विल. వివేకము, గుణ, క్వాలిటీస్. శ్రద్ధ, ఫెయిత్. ఆదర్ అంటే గౌరవం, ఓకే. బుజుర్గ్ అంటే పెద్దవారు. నెక్స్ట్ విధా విశేష్. కహానీ शब्द कह धातु, सॉरी ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कह का आशय है, कहानी में कहना से है. किसी घटना या बात को
సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా హీ కహానీ హై. ఏదైనా ఒక ఘటన కానీ ఇన్సిడెంట్ కానీ ఒక విషయాన్ని కానీ అందమైనటువంటి పద్ధతిలో ప్రజెంట్ చేయడమే కహానీ. ఇస్ కహానీ మే దాదీ వ పోతే కా మార్మిక్ ప్రేమ్ దర్శాయా గయా. అంటే ఈ కహానీలోని దాది అంటే నాన్నమ్మ, పోతే అంటే మనవడు, వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి టచబుల్ లవ్ ఎఫెక్షన్ ఇందులో చూపించడం జరిగింది. కథన్ వ సందర్భ, కథన్ వ यस कथन व संदर्भ वातावरण का సజీవ చిత్రణ హై. ఇందులో స్టోరీ కానీ సిచ్యువేషన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ సజీవ చిత్రణగా ఇందులో రాయడం జరిగింది. ఇస్మే బాల్యావస్థకి నిర్మల భావనాओं का సుందర ప్రతిబింబ దర్శాయా గయా. అంటే బాల్యావస్థ అంటే చిన్నతనంలో ఉండేటటువంటి ప్యూర్ నిర్మలమైనటువంటి భావనలను ఇందులో అందంగా ప్రతిబింబించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, now we are going to the लेखक परिचय. लेखक एवरू ईदगाह कहानी का लेखक कौन है? प्रेमचंद. देखिए यहाँ पर उनका फोटो देख सकते हैं. लेखक प्रेमचंद. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनका बचपन का नाम धनपत राय श्रीवास्तव था. ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किए हैं. ప్రేమ్చంద్ గారి యొక్క జన్మ ఆయన ఎప్పుడు పుట్టారు ఐడియా స్టూడెంట్స్? ఆయన ఎక్కడ పుట్టారు? ఒక పేద కుటుంబంలోని కాశీలోని మరి 31 జూలై 1880లో ఆయన పుట్టారు. ఇంకా బచ్పన్ కా నామ్, ఆయన చిన్నతనంలో ఆయన ఏమని పిలిచేవారంటే ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్. ట్యూషన్ పడాతే హుయే, ట్యూషన్ చెప్తూ ఆయన మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ని పాస్ చేశారు. నౌకరీ కర్తే హుయే బిఏ పాస్ కియా, అంటే జాబ్ చేస్తూ తన బ్యాచిలర్ ఆఫ్ బిఏ డిగ్రీని ఆయన కంప్లీట్ చేశారు. తర్వాత ఇన్హోనే లగ్భగ్ एक दर्जन उपन्यास और 300 से ज़्यादा कहानियों का రచన की. इन्हें उपन्यास సామ్రాట్ भी कहा जाता है. అంటే 1 దర్జన్ అంటే దగ్గరగా 12 నోవెల్స్ ఆయన రచించారు మరియు 300కు పైగా కహానీలను ఆయన రచించారు. ఇన్ని ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. ఏవైతే 300కు పైగా కహానీలు రచించారో వాటన్నింటినీ 8 ఖండాలుగా 8 పార్ట్స్గా డివైడ్ చేసి మనకి దానికి టైటిల్ ఏమని పెట్టారంటే మానస్ సరోవర్ అని టైటిల్ పెట్టారు. అంటే దగ్గర 8 బుక్స్ ఉంటాయి. మానస్ సరోవర్ ఖండ్ 1, మానస్ సరోవర్ ఖండ్ 2, మానస్ సరోవర్ ఖండ్ 8. సో లైక్ దట్. ప్రముఖ రచన ఆయన రచించినటువంటి రచనలు చూడండి. గోదాన్, గబన్, సేవా సదన్, కర్మభూమి ఇవి ఉపన్యాసాలు. కాయాకల్ప, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఉపన్యాస ఇవన్నీ కూడా నోవెల్స్. इनकी कहानियाँ पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख कहानियाँ हैं. So this is the introduction about writer प्रेमचंद, कहानीकार प्रेमचंद. विषय प्रवेश. प्राचीन काल से प्राचीन ऑपोजिट वर्ड नवीन. प्राचीन काल से ही नैतिक नीति प्लस इक इज इक्वल टू नैतिक. नैतिक में प्रत्यय क्या है? इक है. नैतिक मूल्य भारतीय
నైతిక మూల్య భారతీయ జీవన్ కే ప్రతిబింబ రహే హై. అంటే ప్రాచీన కాలం నుండి కూడా నైతిక మూల్య అంటే నైతిక విలువలకి మరి చాలా భారతీయులు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఇవి భారతీయుల జీవనాన్ని ప్రతిబింబిస్తూ ఉండేవి. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయే హుయే హం. అంటే ఈ దాని రూపం ప్రతి భారతీయంలోని ఇమిడి ఉన్నది అన్నమాట. इस हम अपने बुज़ुर्गों वयोवृद्धों का अ, बड़ा ध्यान रखते हैं. ఇక్కడ ధ్యాన్ అనే వర్డ్ మిస్ అయ్యింది. ధ్యాన్ ध्यान रखते हैं. जैसे इस जैसे इस कहानी में दर्शाया गया जैसे इस कहानी में दर्शाया गया है. ఓకే, చూడండి ఇక్కడ మనం పిక్చర్స్ మనం చూడొచ్చు. ఈ పెద్దలు కదా వయోవృద్ధులు అంటే బడే బుజుర్గ్ అనమాట. వీళ్ళ పట్ల మనం ఏం చేయాలి, శ్రద్ధ ఆదర్ అంటే మనం వీళ్ళని చాలా గౌరవించాలి, వాళ్ళ పట్ల వాళ్ళని కేర్ తీసుకోవాలి. ఓకే, ఈ విషయాల్ని ఈ కహానీలో ఈద్గా కహానీలో చూపించడం జరిగింది. ఓకే, రంజాన్ के पूरे 30 రోజోं के बाद आज ईद आई. రంజాన్ నెల 30 రోజులు. రంజాన్ అనేది ఒక నెల, ఇస్లామిక్ నెల. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెల. మనం 9th క్లాస్లో చదువుకున్నాం రంజాన్ అనే పాఠాన్ని. ఇక్కడ 10th క్లాస్లో మనకి ఈద్గా అనే పాఠం ఇవ్వడం జరిగింది, ఒక కహాని. అయితే ఇందులో మనకి రంజాన్కే పూరే 30 రోజోं के बाद आज ईद आई. రంజాన్ నెల 30 రోజులు. 30 రోజు అంటే ఉపవాసాలు, రోజా మానే ఉపవాస్. 30 ఉపవాసాల తర్వాత ఆజ్ ఈద్ అయ్యి. ముస్లిం సోదరులు ఏం చేస్తారు, రంజాన్ నెలలో 30 రోజులు కూడా ఉపవాసాలు ఉంటారు. ఆ 30 రోజులు అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే దే విల్ సెలబ్రేట్ ఈదుల్ ఫితర్. సో తర్వాత కిత్నా ఆ రోజు గురించి ఇక్కడ లేఖకు వర్ణిస్తున్నాడు. ఆ ఎర్లీ మార్నింగ్ ఏ విధంగా ఉందనేది వర్ణిస్తున్నాడు. పండుగ వాతావరణం ఎలా ఉందనేది ఇక్కడ వర్ణిస్తున్నాడు. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్. ఎంత మనోహరంగా ఉంది, ఎంత ఇట్ ఈస్ చార్మింగ్ మార్నింగ్ ఇట్ ఈస్. వృక్షం పర్ హరియాలి హే. అంటే ఇక్కడ సుహావన అంటే ఆహ్లాదకరమైనటువంటి, ప్రభాత్ అంటే ఏంటి, మనకి ఉదయం అని అంట, ఉదయం. ఓకేనా, ఉదయం అంటాం కదా. చూడండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ టైం, సూర్యుడు ఉదయిస్తున్న సమయం. వృక్షం పర్ హరియాలి హే. చూడండి ఇక్కడ వృక్షాల మీద చూస్తుంటే మనకి గ్రీనరీ. హరియాలి అంటే ఏంటన్నా, గ్రీనరీ అంటే పచ్చదనంతో, చెట్లపైన అద్భుతమైన పచ్చదనం ఉంది. అలాగే खेतों में कुछ अजीब रौनक है. कुछ अजीब, ఇక్కడ కూడా అజీబ్ వర్డ్ మిస్ అయింది. అజీబ్ రౌనక్ హై. మరి పంట పొలాలలో అద్భుతమైన కాంతి ఉంది. రౌనక్ అంటే కాంతి. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆకాశంలోని అద్భుతమైనటువంటి ఎర్రదనం ఉంది. మరి आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है. మరి ఈరోజు సూర్యుని చూడండి ఎంత అందంగా, ఎంత చల్లగా ఉన్నాడు. మానో సంసార్కు ఈద్కి బదాయి దే రహా హై. మరి ఎలా ఉన్నాడు అంటే ప్రపంచానికి ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా ఉన్నాడు. ఈద్గా జానేకి తయారయ్యా హో రహీ హై. చూడండి ఇక్కడ ప్రిపరేషన్స్, ఈద్గాకి వెళ్ళడానికి ఇక్కడ ప్రిపరేషన్స్ అవుతున్నాయి, మరి తయారవుతున్నారు. నెక్స్ట్ చూద్దాం. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై. మరి ఈద్గాకి వెళ్ళడానికి పిల్లలందరూ కూడా చాలా ప్రసన్న మీన్స్ సంతోషంగా, చాలా సంతోషంగా ఉన్నారు. కొత్త బట్టలు ధరిస్తున్నారు. మరి మంచి మంచి డ్రెస్సులు ధరించి అత్తర్లు పూసుకుని ఈద్గాకి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. మరి బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గినతే హై.
మరి వాళ్ళ పాకెట్లో ఉన్నటువంటి మనీని తీసి, జేబ్ మీన్స్ పాకెట్, ఖజానా మీన్స్ అమౌంట్, దీన్ని తీసి గిన్తే అంటే కౌంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఈద్గాకి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ పిల్లల్ని మేళాలో కొనుక్కోమని టాయ్స్ కానీ, స్వీట్స్ కానీ, ఏమైనా కూల్ డ్రింక్స్ కానీ, ఇలాంటివి బెలూన్స్ కానీ, ఇలాంటి టాయ్స్ కొనుక్కోమని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మరి అయితే పిల్లలు ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. పాకెట్లో నుంచి అమౌంట్ని తీసి చూడండి ఇక్కడ కౌంట్ చేస్తున్నారు. గిన్తే హై. మహమూద్ గిన్తా హై. మహమూద్, ఇందుట్లో మహమూద్ ఒక క్యారెక్టర్. మహమూద్ గింతా హై 1 2 10 12 అంటే మహమూద్ దగ్గర 12 పైసా ఉంది. మొహసిన్ కే పాస్ 15 पैसे हैं. మొహసిన్ దగ్గర ఎంత ఉంది? 15 पैसे. ఇన్సే అన్గినత చీజే లాయేంగే. సో మొహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. వీటితోటి అన్గినత్ అంటే అన్లిమిటెడ్ టాయ్స్ వస్తువులు కొనుక్కోవచ్చు అని వీళ్ళు భావిస్తున్నారు. ఒకటి ఏంటి? ఖిలౌనే, మిఠాయియా, బిగుల్, గేంద్ ఔర్ నా జానే క్యా క్యా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ డబ్బులతోటి మనం టాయ్స్ కొనుక్కోవచ్చు, మిఠాయిలు కొనుక్కోవచ్చు, బిగులే బూరలు కొనుక్కోవచ్చు, గేంద్ బాల్స్ కొనుక్కోవచ్చు, నా జానే క్యా క్యా, ఇంకా చాలా వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ప్రసన్న है हामिद. हामिद सबसे ज़्यादा प्रसन्न है हामिद. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. ఎస్ ఇక్కడ ఇచ్చాడు. ఎస్ ఇది లేదు. सबसे ज़्यादा प्रसन्न है हामिद. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. हाँ, भोली सूरत का इनोसेंट फेस, 4-5 అంటే 4 or 5 years old బాయ్. హీజ్ ఎ దుబ్లా పతలా లడక. దుబ్లా అంటే చాలా బక్క చిక్కిన శరీరం గలవాడు, చాలా స్లిమ్గా ఉండేటటువంటి బాలుడు. उसका पिता అతని ఫాదరు గత వర్ష లాస్ట్ ఇయర్ హైజేకి బెంట్ హో గయా. హైజే అంటే కలరా వ్యాధితోటి, చూడండి ఇక్కడ కలరా వ్యాధితోటి ఆయన హామీద్ యొక్క ఫాదరు చనిపోయారు. और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. అంటే మదర్ కూడా పాపం అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె కూడా చనిపోయింది. ఎందుకో తెలియకుండా, ఇది నో రీజన్. ఒకరోజు ఆమె కూడా చనిపోయింది. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. ఎవరికి తెలియదు చివరికి ఇలా ఎందుకు జరిగిందో ఎవరికి తెలియదు. क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. ఆమె కూడా పరలోకానికి వెళ్ళిపోయింది. ఆమె కూడా అంటే ఎవరు? హామీద్ యొక్క తల్లి. ఆమె కూడా చనిపోయింది. अब हामिद अपनी दादी आमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए. ఇప్పుడు మరి హామీద్ ఎవరి చెంతన ఉంటున్నాడు? తన నాన్నమ్మ అయిన అమీనా. ఎవరినన్నా? అమీనా నాన్నమ్మ అమీనా చెంతన ఉంటున్నాడు. అమీనానే మరి హామీద్ యొక్క లాలన పాలన చూస్తుంది. మరి హామీద్ తన పేరెంట్స్ గురించి అడిగినప్పుడు ఆమీనా ఏమని సమాధానం ఇస్తుందంటే, ఉస్కే అబ్బా జాన్ రూపాయే కమానే గయే. అమ్మీ జాన్ అల్లా మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి. మరి నాన్న ఏరి అని అడిగినప్పుడు ఏమని చెప్పేది? మీ నాన్నగారు రూపాయే కమానే, డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు నాయన. అమ్మీజాన్ మీ అమ్మగారు అల్లా మియాకే ఘర్సే, అల్లా యొక్క గృహం నుంచి, ఇంటి దగ్గర నుంచి నీకోసం బహుత్సి చాలా అచ్చి చీజే, మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళింది నాయన అని చెప్తూ ఉండేదన్నమాట. ఆశతో బడి చీజే హై. ఆశ అనేది చాలా పెద్ద
థింగ్ ఇది. ఎందుకంటే ఆశతోనే మనం చాలా వరకు ఆశ మనల్ని జీవింపజేసేస్తుంది. మరి హామీద్ ఆశతో జీవితం గడుపుతున్నాడు. ఏదో ఒక రోజున నా తల్లిదండ్రులు వస్తారు, నాకు మంచి మంచి ఆట వస్తువులు తీసుకొస్తారనేటటువంటి ఆశతోటి తను జీవితం గడుపుతున్నాడు. హామీద్‌కి పాँव में जूते नहीं है. పావ్ మే చూడండి, పావ్ అంటే చూడండి ఇక్కడ పిక్చర్. పావ్ మే జూతే నహీ హై. జూతే అంటే స్లిప్పర్స్ కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ, చూడండి నెత్తి మీద తనకి ఒక ఓల్డ్ టోపీ అనమాట. జిస్కా గోటా కాలా పడగాయా. అది ఎప్పుడో మార్చిపోయి ఉంటుంది కదా, ఎక్కువ రోజులు యూజ్ చేస్తూ ఉంటుంటే మా కాలా బ్లాక్ అయిపోతుంది కదా. కాలా మీన్స్ బ్లాక్ అయిపోవడం అన్నట్టు. సిర్ బి ఫిర్ బి వహ ప్రసన్న హై. ఫిర్ భీ వహ ప్రసన్న హై. అయినప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. మరి పండుగ రోజున పిల్లలందరూ కూడా కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు. మరి వాళ్ళ పేరెంట్స్ మంచి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో టాయ్స్ కూడా కొనుక్కోవాలని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పండుగ రోజున హామీద్‌కి మరి కొత్త బట్టలు లేవు. అంతేకాదు కదా, ఎప్పటి నుంచో వాడుతున్న టోపీనే ఉంది, అయ్యే బట్టలు. మరి అయినప్పటికీ కూడా ఫిర్ భీ వహ ప్రసన్న హై. అయినప్పటికీ కూడా తను చాలా సంతోషంగా ఉన్నాడు. సో నెక్స్ట్ పార్ట్ నేను మరి నెక్స్ట్ వీడియోలో చేస్తాను స్టూడెంట్స్. ఈ వీడియో లెందీ అయిపోతుంది, ఇప్పటికే 26 మినిట్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక తర్వాత పారాగ్రాఫ్ నుంచి నేను ఈ లెసన్ని కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ వరకు మీరు చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైతే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ధన్యవాద్ దోస్తో. థ్యాంక్ యూ వెరీ మచ్.